అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికీ దుర్గమ్మ తల్లి కృప వర్షిస్తుంది. మీ విద్యారంగంలో ఈరోజు చక్కని సమయం. కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి. కానీ పరీక్షల్లో జాగ్రత్త తీసుకోకపోతే చిన్న తప్పులు జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం వస్తుంది. డబ్బు సంపాదనకు మంచి అవకాశాలు కనిపిస్తాయి. అయితా అనవసరంగా ఖర్చు చేస్తే నష్టం ఎదురవ్వచ్చు. కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. సభ్యుల మధ్య ప్రేమబంధం బలపడుతుంది. కానీ చిన్న విషయాలపై అతిగా చింతిస్తే మానసిక ఒత్తిడి కలగవచ్చు. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. పాత మిత్రుల నుండి శుభవార్త వినిపించవచ్చు. అయితే కొత్త స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వారి మాటల్లోని నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దాంపత్య జీవితంలో ఈ రోజు మరింత ఆనందం నిండిన రోజు. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. కానీ పని ఒత్తిడి వల్ల కొన్ని సమయాల్లో మాట్లాడకుండా ఉండిపోవచ్చు. ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అయితే వాతపిత వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వారి నుండి మదదు లభించే అవకాశం ఉంది. కానీ వారితో మాట్లాడేటప్పుడు మర్యాదను మరచిపోకూడదు. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఈరోజు మనస్సు శాంతిగా ఉంటుంది. ధ్యానంలో ఆసక్తి పెరుగుతుంది. ఆనందం మీ ఇంటిని నింపుతుంది. కుటుంబంతో కలిసి గడిపే సమయం ప్రత్యేకంగా ఉంటుంది. ఆఫీస్లో ఈరోజు పనిభారం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కానీ మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అయితే సహోద్యోగులతో స్పష్టంగా మాట్లాడకపోతే అపార్థాలు ఏర్పడవచ్చు. కార్యక్రమాలు జరిగే సందర్భాల్లో మీరు ముందుండి పనిచేస్తారు. అందరి ప్రశంసలను పొందుతారు. క్రీడల్లో పాల్గొంటే జయం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ శరీరం చురుకుగా ఉంటుంది. కానీ ఆటలో గాయపడకుండా శ్రద్ధ వహించండి. గొడవలు తగ్గి శాంతి నెలకొంటుంది. పరిస్థితులు మీ అనుకూలంగా మారతాయి. జాగ్రత్తగా ఉండటం వల్ల ఎలాంటి అనిష్ట సంఘటనలు నివారించబడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి. తప్పులు జరగకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలను తీసుకురావచ్చు. అయితే తప్పు జరిగితే దాన్ని ఒప్పుకునే ధైర్యం చూపించండి. ధైర్యంతో ముందుకు సాగండి. కొత్త వ్యవసాయ ప్రయోగాలు చెయ్యటానికి ఇది మంచి సమయం. నమ్మకం మీకు శక్తినిస్తుంది. ఇతరులు మీపై విశ్వాసం ఉంచడానికి సిద్ధంగా ఉంటారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ స్థానం ఉన్నతమవుతుంది. వ్యవహారిక నైపుణ్యాలు కొత్త అవకాశాలను తెస్తాయి. మీరు చేపట్టే ప్రతి పనిలో నైపుణ్యం చూపిస్తారు. సంస్కృతి మరియు సంప్రదాయాల పట్ల ఆదరం పెరుగుతుంది. పెద్దలు చెప్పే మాటలు వినడం వల్ల లాభముంటుంది. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. హృదయం ఆనందంతో నిండుతుంది. కాని మాట్లాడే ముందు ఆలోచించకపోతే చిన్న గొడవలు ఏర్పడవచ్చు. సమావేశాలు ఫలదాయకంగా జరుగుతాయి. మీరు ముందుకు తీసుకున్న ప్రతి ప్రస్తావన ఆమోదించబడే అవకాశం ఉంది. సృజనాత్మకత ప్రకటించబడుతుంది. మీరు చేసే కళాత్మక పనులు ప్రశంసలను పొందుతాయి. పరిశ్రమల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. కొత్త ఉద్యమాలు ప్రారంభించటానికి శుభమైన రోజు. ప్రేరణ మీలోని ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ఇతరులకు మార్గదర్శకత్వం వహించే అవకాశం వస్తుంది. పర్యటనలు ఆనందాన్నిస్తాయి. కొత్త ప్రదేశాలు చూడటానికి వెళ్లే అవకాశం ఉండవచ్చు. ప్రతిభాభివృద్ధి కోసం ఇది మంచి సమయం. మీరు నేర్చుకునే కొత్త నైపుణ్యాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా గౌరవం లభిస్తుంది. గత ఫలితాలు మీకు బోధపడతాయి. మునుపు చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవచ్చు. సామాజిక సంబంధాలు బలపడతాయి. సమాజం మీ పాత్ర ముఖ్యమైనదిగా మారుతుంది. వ్యక్తిగత అభివృద్ధి కోసం ఈరోజు చాలా మంచిది. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సంక్షేమం మంచిగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం బాగుంటుంది. కెరియర్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి. ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం లభించే సంభావ్యత ఉంది. మనోభావాలు సకారాత్మకంగా ఉంటాయి. జీవితం పట్ల ఆశావాదం పెరుగుతుంది. అయితే అహంకారం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది.
శాంతి మనస్సులో నెలకొంటుంది, ఆత్మీయ సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. సంకల్పం దృఢమైతే ఎలాంటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మీరు పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. నెట్వర్కింగ్ ద్వారా కొత్త సంపర్కాలు ఏర్పడతాయి. వ్యాపారంలో భాగస్వామ్యం కుదరవచ్చు. చట్టపరమైన సమస్యల్లో విజయం లభిస్తుంది. కోర్టు కేసులు మీ అనుకూలంగా నిర్ణయించబడతాయి. పర్యటనలు ఆనందంగా ఉంటాయి. ప్రయాణంలో కొత్త మిత్రులు కలిసే అవకాశం ఉండవచ్చు. ఇంటి సంస్కరణలు మంచివి. ఇంటిని అందంగా మార్చడానికి ప్రయత్నించవచ్చు. పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండవచ్చు, కానీ దాన్ని సరిగ్గా నిర్వహించుకుంటే విజయం ఖచ్చితం. అయితే ఒత్తిడిని విస్మరిస్తే ఆరోగ్యం పాడవచ్చు. ఆధ్యాత్మిక యాత్రలో మీరు ముందుకు సాగుతారు. దైవభక్తి లభిస్తుంది. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంగీతం లేదా చిత్రలేఖనం వంటి వాటిలో మీ ప్రతిభ ప్రకటించబడుతుంది. శుభకార్యాలు జరిపించడానికి ఇది మంచి సమయం. అన్ని పనులు సులభంగా జరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ సంఖ్యను మీరు గమనిస్తే మంచి జరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట రంగు పసుపు. ఈ రంగు మీకు సానుకూల శక్తిని తెస్తుంది. పరిహారం కోసం శివుడిని ప్రార్థించండి. ఆయన కృప వల్ల ఎలాంటి కష్టాలు దూరమవుతాయి. మంత్రం జపం చేయడం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది. ఈరోజు గాయత్రీ మంత్రం జపించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మీ జీవితంలోని అన్ని అంశాల్లో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీమీద ఉండటం వలన మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. శుభమైన ఈ రోజున లక్ష్మీదేవి కృప మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. సరస్వతీదేవి ఆశీర్వాదం వల్ల విద్యారంగంలో మీకు అభివృద్ధి లభిస్తుంది. అన్నపూర్ణాదేవి కృప మీ కుటుంబంలో అన్ని రకాల సమృద్ధిని నింపుతుంది. నరసింహస్వామి కటాక్షం మిమ్మల్ని అన్ని భయాల నుండి కాపాడుతుంది. శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం వల్ల కుటుంబంలో సమైక్యత పెరుగుతుంది. సూర్యదేవుడి తేజస్సు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వినాయకుడి కృప వల్ల ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ పనులు సాఫల్యమవుతాయి. కృష్ణుడి లీలల వల్ల మీ జీవితంలో ప్రేమ మరియు ఆనందం నిండుతుంది. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.